420 హామీలు, అలవిగాని హామీలు, ఇవన్నీ కూడా అక్కెర్రాని హామీలు, ఆన్గోయింగ్ ప్రాసెస్ ఉన్నటువంటి హామీలు నెరవేర్చడం లేదు. కాంగ్రెస్ పార్టీ మసిబూసి మారడికాయ చేసింది. అతి తక్కువ కాలంలోనే 6 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్కి తిరుగుబాటు తప్పదని కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా. మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ గారు. మైక్ ఇవ్వది. సో ఆయన ఎందుకు ప్రత్యేకంగా ఈయన పిలవాల్సి వచ్చిందనంటే, మేనిఫెస్టో కమిటీ ఏదైతే ఉందో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించుకుందో మేనిఫెస్టో కమిటీ అని, ఆ మేనిఫెస్టో కమిటీలో పనిచేసిన కీలకమైన వ్యక్తి లింగం యాదవ్ అన్న. సో ఏమంటున్నా అంటే, మరి నిజంగానే అమలు కాని హామీలు ఇచ్చిర్రా వీళ్ళు, అసలు కేవలం మభ్యపెట్టడం కోసమే ఇచ్చిర్రా? వాళ్ళని చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూటిగా అన్న, అలవి కాని హామీలు కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. మీరు చెప్పింది ఏంటి? మొదట్లో 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేస్తామని 40 రోజులు ముగిసింది. మీరు ప్రకటించిన 6 గ్యారెంటీల సంగతి అటుంచితే, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ లాంటి రైతు బంధు స్కీమ్ కానీ, తర్వాత పెన్షన్ స్కీమ్ లాంటివి కానీ, ఈ స్కీములు ఏమైపోతున్నాయి? అసలు మీరు కేవలం మసిబూసి మారడికాయ చేసిరని కేటీఆర్ మాట మనం ఫాలో అవుతున్నారు, లేకుంటే నిజంగా ఏం జరుగుతుంది అసలు? ముందుగా తొలి వెలుగు ప్రేక్షకులు, అదేవిధంగా మీకు అందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా అండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీ ఏదైతే ఇచ్చిందో అది డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతాం. మీరు గతంలో చూసుకున్న తెలంగాణ, ఆ రోజు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి సోనియా గాంధీ గారు చెప్పారు. ఏ విధంగా చెప్తే అమలు చేసి ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో, ఈ రోజు కూడా డెఫినెట్ కూడా ఇవాళ మొన్న మా మేనిఫెస్టో, అదేవిధంగా 6 గ్యారెంటీలు డెఫినెట్ కూడా ఆ రోజు తుక్కగూడ సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఆ రోజు హామీలు ఇచ్చారు. అంటే ఆ హామీలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఎందుకంటే గత 9.5 ఏళ్లుగా గతంలో ఉన్న ప్రభుత్వం, కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏమీ కూడా అమలు చేయలే. సో మీరు ఒక విధంగా మాట్లాడితే 9.5 ఏళ్లుగా దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం, KG to PG ఉచిత విద్య, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇలా గిరిజనులకు, అదేవిధంగా మైనార్టీలో 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినటువంటి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి. గత 10 సంవత్సరాలుగా మీలాంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించింది ఇది. కేసీఆర్ అది చేస్తానో చేయలేదు, కేసీఆర్ ఇది చేస్తానో చేయలేదు. అందుకే కదా ప్రజలు కేసీఆర్ పక్కన పెట్టి మీకు అవకాశం ఇచ్చింది. నేనేమంటున్నా, ఒక రకంగా మాకున్నటువంటి కొన్ని సర్వే సంస్థల్లో కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాల్లో కావచ్చు, మేము వేరీ చేసింది ఏంటంటే, కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఉద్దేశించి ప్రజలు ఓటేసిన వాళ్ళ సంఖ్య కేవలం 20% మాత్రమే. కానీ కేసీఆర్ని గదిలించాలని వాళ్ళ సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉన్న కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ మీరు హామీలు ఇచ్చారు కదా, హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మీద ఉంటుంది. సరే, 6 గ్యారెంటీల సంగతికి ఇంకా 60 రోజుల సమయం ఉన్నది, 2 నెలల సమయం ఉన్నది. అటు ఉంచితే రైతు బంధు, పెన్షన్ లాంటి పథకాల విషయంలో కూడా వెనక్కి తగ్గుతుంది. ఎందుకు లేట్ అవుతుంది? ఇప్పటివరకు కూడా పెన్షన్ల కోసం ఇంకా వితంతులు, వృద్ధులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నేను అదే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే, ఇవాళ నువ్వు 9.5 ఏళ్లుగా నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఇంప్లిమెంట్ చేయలే. కనీసం మేము గవర్నమెంట్ ఫామ్ చేసి 2 రోజులు కాకముందు నుంచే నువ్వు విమర్శలు మొదలు పెట్టినవే. నేను ఏమంటున్నట్టు, ఒక ప్రభుత్వం, మీరు రాజ్యాంగ వ్యవస్థల్ని, తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించారు. కనీసం ఆ వ్యవస్థలన్నీ కూడా పునర్నిర్మాణం చేయాలి కదా, రీకన్స్ట్రక్ట్ చేయాలి కదా, దానికి కొంత టైం పడుతుంది. ఇలా ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ కూడా మేము చెప్పలే హామీలు మేము ఏదైతే ఇచ్చినామో చేయలేదని. డెఫినెట్ కూడా మా ముఖ్యమంత్రి మంత్రులు అదే చెప్తున్నారు కదా, డెఫినెట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. ఏదైతే హామీ ఇచ్చామో, హామీ ఇచ్చిన ప్రతి హామీ కూడా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వాన్ని. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇవాళ నిన్ననే మీకు రైతు బంధు కూడా అకౌంట్ లో వచ్చేసిన అమౌంట్, మీరు గతంలో మంత్రి చెప్పాడు వ్యవసాయ 30 లక్షల మంది, నిన్న ఒక 20 లక్షల మంది దాదాపు. సో డెఫినెట్ కూడా నేను ఏమంటున్నట్టే, కనీసం ఇంకిత జ్ఞానం, అవగాహన కూడా అవసరం కదా. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత సమయం పడుతుంది, మీరు దాని గురించి కూడా మాట్లాడాలి. కనీసం ఆ అవగాహన కూడా లేకుంటే ఇమ్మీడియట్ గా ఏదో జరిగిపోయింది, ఏదో ఇవ్వట్లేదు. మీరు గతంలో రైతు బంధు ఎప్పటి వరకు వేశారండి? డిసెంబర్ నుంచి మొదలు పెడితే కనీసం జనవరి ఎండింగ్ వరకు కూడా, ఇంకా జనవరి మిడిల్ లో డెఫినెట్ కూడా మేము వేస్తామని చెప్తున్నాం. ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇలా అప్పుల కుప్పంగా మార్చారు. దాదాపు 6.5 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు. నేను ఏం చెప్తున్నా అంటే, డెఫినెట్ కూడా మేము ఒక 1 by 1 డెఫినెట్ కూడా హామీ ఇచ్చిన ప్రతి హామీని కూడా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇవాళ ఈ ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం కదా. మీరు ఒకటి గుర్తుంచుకోండి, గతంలో ఎప్పుడైనా సెక్రటరీకి వెళ్ళారా? సామాన్య ప్రజలకు అందుబాటులో ఉందా? గతంలో ప్రగతి భవన్కి ఎవరికైనా వెళ్ళే అనుమతులు ఉండేనా? ఇనుప కంచెలు, ముళ్ళ కంచెలు ఉండేది. ఇవాళ మీరు వెళ్ళండి, మీరు కూడా చూశారు జర్నలిస్టుగా. ఇవాళ ఎంత సామాన్య ప్రజలు కూడా ముఖ్యమంత్రిని, మంత్రుల్ని కలుసుకొని ఇలా వాళ్ళ సమస్యలు, వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవచ్చు. మేము ఏం చెప్తున్నాడు, మా మేనిఫెస్టోలో మొదటి
ముచ్చట చెప్పాము. సిటిజన్ చార్టర్లో మొదటి నుంచి ఏం చెప్తున్నావు, ప్రజలకు అందుబాటులో ఈ ప్రభుత్వం ఉంటుంది, ఇలా ప్రజాప్రభుత్వం ఇది, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు ముఖ్యమంత్రిని మాత్రం కలుసుకోండి. నేను అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే సలహాలు సూచనలు ఇవ్వండి, కనీసం మినిమం టైం కూడా ఇవ్వకుండా మీరు అప్పుడే ఇవాళ ప్రభుత్వాన్ని కూల్చేసామని ఒకరు మాట్లాడతారు. మేము ఇది ఎక్కువ రోజులు ఉండదనే. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు డిమాండ్ చేయడం తప్పేం లేదు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. కానీ నేనేమంటున్నా, దీనికి నాంది రేవంత్ రెడ్డి కదా 9వ తారీఖు కాగానే రైతు బంధు ఇచ్చేస్తాం, మీరు ఇప్పుడు ఆల్రెడీ లోన్ కట్టిన వాళ్ళు ఉంటే వెంటనే మళ్ళీ తీసుకొచ్చుకోండి, మళ్ళీ మేము రద్దు చేస్తాం, మేము మాఫీ చేస్తాం అని చెప్పి ఇచ్చినటువంటి హామీలే మీ పార్టీ కదా. పార్టీ ఇస్తేనే కదా ఇప్పుడు అడిగే ప్రజలు కూడా. అదే చెప్తున్నా, మేము 100 రోజుల్లో అన్ని అమలు చేస్తామని చెప్పినాం. ఇంకా 100 రోజులు కాలే కదా. మేము అప్పటికే వచ్చిన 2 రోజుల్లోనే 48 అవర్స్ గడవక ముందే 2 గ్యారంటీలను అమలు చేశాము. ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇలా 10 లక్షల వరకు. గతంలో ఇలా పేద ప్రజలు కనీసం ఈ గత ప్రభుత్వంలో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందలే. ఇలా పేద ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. కనీసం హెల్త్ సెక్టర్ ఏ విధంగా ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. ఇలా అందుకే ఈ గవర్నమెంట్ వచ్చిన ఇమ్మీడియట్ గా ఇలా 10 లక్షల వరకు ప్రతి పేద బిడ్డ కూడా ఇలా కార్పొరేట్ వైద్యం అందే విధంగా చేసినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దక్కుతుంది. అదేవిధంగా ఇలా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, మీరు ఒకటి అనుకోవచ్చు, ఇలా మహిళలకు ఉచిత ప్రయాణం. ఎంతమంది పేద ప్రజలు ఇలా ఎంత మహిళల ముఖాల్లో ఆనందం చూసుకున్నాం. ఎందుకంటే ఒక మహిళా సాధికారత, వాళ్ళకు మీ అమౌంట్ చిన్నగా అనిపించవచ్చు, ఇలా అది అవసరమని కొంతమంది అంటున్నారు. సో మీకు కేసీఆర్, కవితారావు వాళ్ళు ఎట్లా బస్సు ప్రయాణం చేయరు, వాళ్ళకి ఆ బాధలు తెలియదు. సామాన్య ప్రజలకు, మహిళలకు అది అవసరము. వాళ్ళని విధంగా ఆర్థికంగా వాళ్ళని చైతన్యవంతులు చేస్తాం, ఆర్థికంగా స్వయం సమృద్ధిని చేయడం కోసమే ఇవాళ మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డెఫినెట్ కూడా మిగతాది కూడా ప్రతి హామీని కూడా అమలు చేస్తాము. అయితే నేను ఏమంటున్నా అంటే, మీరు చేసిన వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. కొంత సమయం కావాలగా మినిమం కూడా. ఇవాళ ఒక వ్యవస్థ చక్కదిద్దుకోవాలంటే ఒక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మినిమం ఎంత సమయం పడుతుంది? గతంలో ఇదే ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గతము ఏం చెప్పాడు, నాకు ఫస్ట్ టైం అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇస్తాన గ్యారెంటీ సంఘం నుంచి మీరు సమయం తీసుకుంటారా, దానికి ఏం సమాధానం చెప్తారు, ప్రజలు సమాధానం చెప్తారు. కానీ నేనేమంటున్నా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు కేసీఆర్కి ఇట్లాంటి పథకం ఏదో వాళ్ళు ప్రవేశపెట్టారు, అది ఎంతో ఇంతో ప్రజలకి ఏమంటే న్యూట్రిషన్ విషయంలో కావచ్చు, గర్భిణీ స్త్రీల కోసం కావచ్చు ఉపయోగపడింది. దాని విషయంలో అట్లీస్ట్ దాని గురించి ప్రస్తావన లేదట. ఇక చేపపిల్ల పంపిణీ, గొర్రెల పంపిణీ లాంటి కార్యక్రమాలు, ఆ తర్వాత పోతే ఇప్పుడు రైతు బంధు లాంటి పథకం, దళిత బంధు లాంటి పథకం, బీసీ బంధు లాంటి పథకం, అన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. అంటే ఇక్కడ కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టేది ఏం లేదు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలు కొనసాగింపు ఉండాలి కదా. ఈ కొనసాగింపు ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతుందని ప్రశ్న. ఎక్కడ డిస్ట్రాక్ట్? మీరు అదే ఇవాళ రైతు బంధు మేము అందుకే గతంలో ఏ విధంగా ఇచ్చామో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. ఇవాళ మేము కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మా మొదటి ప్రాధాన్యత రైతులకు అన్యాయం జరగొద్దు, రైతులకు వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళకు సాయం, పెట్టుబడి సాయం అందించాలి. అందుకే ఇమ్మీడియట్ గా మేము అదే స్కీమ్ ని కదా ఇంప్లిమెంట్ చేసాం. నిన్ననే మరి ఇవాళ అమౌంట్ వచ్చేసి నిన్నైతే చాలా మందికి కూడా దాదాపు 50 లక్షల మంది రైతులకు నిన్నటి వరకు బెనిఫిట్ జరిగింది. మేము ఏమంటున్నాంటే మంచి ఏది ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అలాంటివి ఎందుకంటే ఇది అల్టిమేట్ గా ఈ ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం. దానికోసం మేము ఏమైనా చేస్తాం. ఇలా మా ఏకైక లక్ష్యం ఈ తెలంగాణ ప్రజల యొక్క పర్ క్యాపిటల్ పెంచాలి, ఇలా మానవ వనరుల అభివృద్ధి జరగాలి. తెలంగాణలోని ప్రతి వ్యక్తి కూడా విద్య, వైద్యం సమానంగా అందాలి, అందరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ అందాలి. దాని గురించి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీకు నమ్మకం ఉందా 100 రోజుల్లో ఈ గ్యారెంటీలు మేము సాధించగలుగుతాం, ప్రజలకు అమలు తీసుకురాగలుగుతాం? గ్యారెంటీ ఉందా? డెఫినెట్ గా అండి. మా ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు, మంత్రులు అదే చెప్తున్నారు. డెఫినెట్ కూడా మేము ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేసి తీరుతాం. ఇందులో ఎవరికి కూడా ఎలాంటి డౌట్ అవసరం లేదు. లింగయ్య యాదవ్ గారు, మీరు ఒక డాక్టర్ లింగయ్య యాదవ్, ఎందుకని అంటున్నారంటే చాలా ఎవరు ఇంటలెక్చువల్, మీరు రకరకాలుగా అనేక విషయాలు రిసర్చ్ చేసిన వ్యక్తి. నేనేమంటున్నా అంటే మనం బేసిక్ ఏదైనా పోస్ట్ కోసం అప్లై చేయాలన్నప్పుడు అక్కడ ఏముంటుంది, ఎస్ ఈ పోస్ట్ కోసం అర్హత ఇది, మన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వేసినా, ఎమ్మెల్సీల కోట, ఎమ్మెల్యే కోట నోటిఫికేషన్ వేసినా కూడా అర్హత ఇది అని ఒక అర్హత ముందుగా నిర్దేశించి తర్వాత మనం అప్లికేషన్ వేసుకుంటాం. కానీ మీరు పెట్టిన ప్రజాపాలన సదస్సులో మీరు చేసుకున్న కార్యక్రమం మీకు కరెక్ట్గా ఉందనిపిస్తుందా? ఎస్, మంచి. అందుకే కదా ప్రజలు ఇలా గతంలో ప్రజాపాలనలో ఏం పథకం కావాలని టిక్ చేసుకుంటున్నారు తప్ప దానికి ఎలిజిబిలిటీ ఏంది అంటే, నాకు ఒక జూబ్లీస్ లో ఉన్న వ్యక్తి టిక్ చేసుకుంటారు గృహలక్ష్మి కావాలని, లేకుంటే గృహజ్యోతి కావాలని చెప్పి ఆయన కూడా అర్హత ఉంటుంది. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం పెట్టబోతున్నారు? అదే చెప్తానండి. ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు కదా గవర్నమెంట్, ఏ పాయింట్ అప్పుడు గవర్నమెంట్ చేస్తుంది. గతంలో మీరు ప్రతిపక్షంలో అప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు ఇస్తుంటే ఎట్లా ఇస్తున్నారు?
మీరు ఎమ్మెల్యేల కొడుకులకే ఇస్తారా, ఎమ్మెల్యే బామ్మర్లకి ఇస్తారని ప్రశ్నించారు కదా. మీరు చేసే దాంట్లో పారదర్శకత ఎట్లా ఉంటుందని ప్రజలు నేను అదే చెప్తున్నానండి. డెఫినెట్ కూడా ఇవాళ గవర్నమెంట్ ఎవరైతే అప్లై చేసిరో వాళ్ళందరూ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు గవర్నమెంట్. రేపు కమిటీ ఉంటుంది, కమిటీ గవర్నమెంట్ చేస్తే మీరు వెయిట్ అండ్ సీ. మీరు నేను ఎందుకు అంటున్నా అంటే అంత తొందర ఎందుకు మీకు? మేము ఇవాళ అప్లై చేసుకున్నారు, వెయిట్ అండ్ చేయండి, సమయం తీసుకోండి. ఇలా గవర్నమెంట్ ఏ విధంగా చేస్తే మీరు ఒకటి గుర్తించుకోవాలి. ఇలా అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయండి? దాదాపు 1,20,00,000 వచ్చినాయి. అంటే తెలంగాణలో ఎన్ని సమస్యలున్నా మనం దాన్ని ఎందుకు అర్థం చేసుకోవద్దు? అంటే మేము ఇవాళ గవర్నమెంట్ వచ్చిన 4 రోజులకే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటారు 1,20,00,000 అప్లికేషన్ లో పథకాలు వస్తున్న వల్ల మళ్ళీ ఒకసారి అప్లై చేసుకున్నారు. ఎందుకు? అన్ని సమస్యలు ఏం లేవు. ఇప్పుడు 1,20,00,000 సమస్యలు ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ దాని కొత్త సమస్యలు సమస్యలు అవి అయితే చెప్తారు. ఎవరు కూడా పథకాలు వస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ మాకు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు దానికే అన్న ఇవాళ అంత సమస్యలు ఉంటేనే ప్రజలు అంత వేగంగా స్పందించి అప్లికేషన్ డెఫినెట్ కూడా దానికి కూడా ఒక కమిటీ వేసి దానిలో ఎవరు షార్ట్ లిస్ట్ ఎవరు ఎలిజిబుల్ అనేది డెఫినెట్ కూడా అది ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది అది. అయితే దానికి కూడా సమయం ఇవ్వకుండా మీరు ఇమ్మీడియట్ గా డెఫినెట్ కూడా ఇస్తారు కదా. మీరే చూస్తారు ఏ విధంగా షార్ట్ మీ ఒకటే అంతిమంగా పేదవాడికి న్యాయం జరగాలి ఈ ప్రభుత్వంలో, ప్రతి పేద బిడ్డకు కూడా ఎవరైనా కూడా. సో దానికోసం డెఫినెట్ కూడా కట్టుబడి ఉంది. మీరు చూడండి డెఫినెట్ కూడా స్టాచ్యురేషన్ మోడల్లోనే అందరికీ న్యాయం జరిగే విధంగానే ఈ ప్రభుత్వ పాలన ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ అవసరమే లేదు మీకు. మీరు చూడండి ఇవాళ తెలంగాణలో మీరు ఒకటే గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ప్రజల వద్దకు మీరు గత 9.5 ఏళ్లుగా ఎప్పుడైనా ముఖ్యమంత్రి మంత్రులు సామాన్య ప్రజలు కలుసుకున్నారా? మీరు మీడియా రంగంలో ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఎప్పుడైనా ఈ ముఖ్యమంత్రి మంత్రి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నారా? ఎప్పుడైనా హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద గత 9.5 ఏళ్లుగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడైనా రివ్యూ పెట్టాడా? మీరు ఈ రోజు చూడండి ఇవాళ మేము వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే ఎన్ని రివ్యూ మీటింగ్లు అయింది. మా మంత్రులు ముఖ్యమంత్రులు ప్రజల బాధ ఏంటంటే రివ్యూల దగ్గర ఆగిపోతుంది. అదే సమస్య లేదు. అందుకే రైతు బంధు కూడా ఇచ్చేస్తాం లేదు. మేము అదే చెప్తున్నాం. ఇవాళ మీరు ఏది కూడా ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి సిస్టమ్ ఏముంది, అసలు ఇక్కడ ఏం జరిగింది. నేను అదే చెప్తా. 9 ఏళ్లుగా వ్యవస్థలన్నీ నాశనం చేశారు కదా వీళ్ళు. అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు తప్ప తెలంగాణలో గతంలో ఎవరైనా మంత్రులు స్వేచ్ఛగా ఉన్నారా? అసలు అడ్మినిస్ట్రేషన్ ఉందా? బ్యూరోక్రసీ పనిచేసిందా? ఎక్కడి నుంచి జరిగింది పాలన? ఫామ్ హౌస్ నుంచి. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనందరం తెలుసుకో చదువుకున్న వ్యక్తులుగా మేధావులుగా ప్రజాస్వామ్యంలో పాలన ఎక్కడి నుంచి జరగాలండి? ఎవరి పాలన ఎవరి సొత్తు? ఇవాళ చూడండి ఎక్కడ ఫామ్ హౌస్ ఉందా? సెక్రటరియట్ నుంచి జరుగుతుందా? గతంలో ఎక్కడైనా సెక్రటరియట్ నుంచి జరిగిందా? నేను ఏం చెప్తున్నట్టే ఆ డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకోవాలి. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందిస్తున్న ప్రభుత్వం ఏది? ప్రజలు దేన్నైనా భరిస్తారు. మీరు ఏం సమాధానం చెప్తారు? అలవి కాని హామీలు అని చెప్పి కేటీఆర్ గారు చెప్తూ 6 నెలల్లోనే మీరు ప్రజలు తిరగబడబోతున్నారట. మీకు రేపటి నుంచి హరీష్ రావు కూడా చెప్పిన చెడు కూడా ఆడుకుంటా మేము కాంగ్రెస్ ని 100 రోజులు అయిపోగానే వాళ్ళకి సమయం ఇస్తున్నామని చెప్పి హరీష్ రావు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. బండి సంజయ్ ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నాడు. కేటీఆర్ లాంటి వ్యక్తులు మీ యొక్క ప్రభుత్వం 6 నెలల్లో వ్యతిరేకత ఎదుర్కోవడం ఖాయ. అలవి కాని హామీలు 420 హామీలు కూడా పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సార్ ఏం చెప్తారు? ఏం సమాధానం? నేను గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన చరిత్ర ఇలా మనందరికీ తెలుసు. 2014, 2018లో. అదేవిధంగా బీజేపీ కూడా ఇలా దేశంలో ఏ విధంగా ఇలా రాజకీయాలు చేస్తుంది, విద్వేష రాజకీయాలు చేస్తుందని అందరూ తెలుసు. ఇలా మహారాష్ట్రలో సిండేళ్లు ఎగదోసింది ఎవరు? మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో, గోవాలో, మణిపూర్లో ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసినటువంటి ఇలా నిట్ట మధ్యాహ్నమే డే టైంలో డెమోక్రసీని మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఇలా వాళ్ళిద్దరూ 2 ఒకటే. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ తెలియదు కాదు. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి హామీల గురించి మాట్లాడుతూ ఎవరు 420 అంటే నేను చెప్తా ఇలా దళితులు ముఖ్యమంత్రి చేయనందుకు 420 కేసు పెట్టాలి. దళితుల 3 ఎకరాలు ఇవ్వనందుకు 420 కేసు, దళిత బంధు ఇవ్వనందుకు 420 కేసు పెట్టాలి. ఇలా ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకు 420 కేసు పెట్టాలి. ఇలా ఉద్యోగాల పేరు మీద ఎంతమంది యువత ఆత్మహత్యలు చేసుకురో దాని మీద 420 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద 420 కేసు పెట్టాలి. అదేవిధంగా ఇలా కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలు నీరు అందిస్తున్నాడు దానికి 420 కేసు పెట్టాలి ఇలా కేసీఆర్ మీద. అదేవిధంగా ఇలా గిరిజనులకు మైనార్టీలో 12% రిజర్వేషన్ ఇస్తాడు. మరి ఎక్కడ పోయింది రిజర్వేషన్? దాని మీద 420 కేసు పెట్టాలి. ఇలా పేపర్ లీకేజ్ల మీద ఇలా ఈ కేసీఆర్ మీద 420 కేసు పెట్టాలి. కాళేశ్వరం పేరు మీద ఇలా ఎన్ని అక్రమాలు జరిగి ఇలా మనం చెప్పడం కాదు. ఇలా కాగే చెప్పింది కదా. ఇలా కాగ్ రిపోర్ట్ ప్రకారమే దాదాపు 1,000 కోట్ల అక్రమాలు జరిగి మరి దాని మీద 420కి కేసీఆర్ మీద ఎన్ని 420 కేసు పెట్టాలండి? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనీసం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా నీకు ఓపిక లేకుంటే ఇమ్మీడియట్గా ఇంకా అధికారంలో ఉన్న బ్రాహ్మతోటి ఎట్లయినా అధికారంలో రావాలనే కుట్రలో భాగంగా ఇలా ప్రభుత్వాన్ని అవకాశం ఇస్తున్నారు. ఏమిస్తారండి? ఉపయోగించుకోకపోతే చెడు కూడా ఆడుకుంటామని
ఇలా తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు మాకు, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారితనం. తెలంగాణ ప్రజలు ఎవరిని ఎక్కడ పెట్టాలో వాళ్ళకు బాగా తెలుసు, చైతన్యవంతమైన తెలియని తెలంగాణ ప్రజలు. సో నువ్వు వాళ్ళు ఇచ్చిన తెలంగాణ ప్రజల తీర్పును కూడా నువ్వు వ్యతిరేకించి ఇమ్మీడియట్ గా మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తావు అంటే దేన్ని అర్థం చేసుకోవాలి నువ్వు? అంటే ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని కూల్చేస్తావు అంటే నువ్వు అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మనం ప్రజాస్వామ్యం ఇదేనా? ఇదే ప్రజాస్వామ్యం వీళ్ళు కాపాడడం? భారత రాజ్యాంగాన్ని ఈ విధంగానే నువ్వు అంటే దీన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఎందుకంటే అందుకే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏంటండి? ఇలా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, అయినా మీకు ఇంకా బుద్ధి రాలే. మేము 9.5 ఏళ్ళు 2 దఫాలుగా అధికారం ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్ గానే 2 రోజుల్లోనే మేము పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇలా ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మీరు ఒకరు గుర్తించుకోవాలి, గతంలో అసెంబ్లీలో 9.5 సంవత్సరాలుగా ఎప్పుడైనా అసెంబ్లీ జరిగిందా అండి? అసెంబ్లీ జరిగితే ప్రతిపక్ష నాయకులు ఎంత సమయం ఇచ్చారండి? అసలు ఎప్పుడైనా 9.5 ఏళ్ళు అసెంబ్లీ జరుగుతుందనేది తెలంగాణ ప్రజలకు తెలుసా? 1 రోజు 2 రోజులు. మీరు గతంలో చూడండి, ఈ గవర్నమెంట్ వచ్చిన ఇమ్మీడియట్ గా 2 days కే 7th నాడు గవర్నమెంట్ ఫామ్ చేస్తే 9th మేము అసెంబ్లీ స్టార్ట్ చేసాం. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు ఎట్లిచ్చామండి? ఇలా అందరూ మాట్లాడిచ్చారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎప్పుడైనా అవకాశం ఇచ్చారా? డిఫరెన్స్ మీరు చెప్తున్నారు, కానీ ప్రజలకు ఆ డిఫరెన్స్ కనబడాలి కదా. సరే, ఇక ఫైనల్ గా ఈ మధ్య కాలం మీరు సోషల్ మీడియా చూసే ఉంటారు, కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ మాట్లాడలు వస్తున్నా మన తెలంగాణ పరువును ఇజ్జత్ తీస్తున్నాడు, పోయి అక్కడ పాతరేస్తున్నాడని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ట్విట్టర్లో పెడుతున్నారు, రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అనే దానికి రేవంత్ రెడ్డి కంపెనీ తీసుకోవడానికి సంబంధం ఉన్నదా? అసలు నిజంగానే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఏమైతుంది సమస్య? ఒకటి గుర్తించాలి, బహుశా ఎవరైతే ట్రోల్ చేస్తారో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ యొక్క జేబు సంస్థలు ఇలా అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తించినటువంటి ఎన్ని లాంగ్వేజ్లు గుర్తించో బహుశా వాళ్ళకి తెలియదేమో. భారత రాజ్యాంగం గుర్తించిన అన్ని లాంగ్వేజ్ల గురించి ఎక్కడైనా ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. ఒక ముఖ్యమంత్రి ఇలా ప్రధానమంత్రి ఏమొచ్చండి ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముఖ్యం కాదండి, భావం ముఖ్యం. భాషతో ఉంటే ఏందండి? ఇలా మీరు మరి ఇదే ముఖ్యం. గతంలో ఉన్నటువంటి కేటీఆర్ దావోస్కి వెళ్తే ఎన్ని పెట్టుబడులు తెచ్చారండి? ఇవాళ మా ముఖ్యమంత్రి అదేవిధంగా ఇవాళ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఇవాళ దాదాపు 40,000 కోట్ల పెట్టుబడి వచ్చింది. మరి దీనికి ఎవరండి? అంటే నీకు ఎంతసేపు ఇదే చెప్తున్నా, వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లడే తప్ప నిజంగా లాంగ్వేజ్ ఎవరి కోసం అండి? ఇలా నరేంద్ర మోడీ గారికి ఇంగ్లీష్ వచ్చా అండి? మరి ఏం మాట్లాడతారండి? భావం ముఖ్యం, భాష కాదు. నువ్వు ఇంత తెచ్చినా నువ్వు 20,000 కోట్లు కూడా తేలే. ఇలా మేము మరి ఈ విధంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన 1.5 రోజులు కూడా జరగలే. దాదాపు 40,000 కోట్లు ఇజ్జత్ తీస్తున్నాడు ముఖ్యమంత్రి పోయి దావోస్కి అంటున్నారు. వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఇలా ఒక సీఎం ఆ విధంగా మాట్లాడరు. ఇది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇలా ఒక భారత ప్రజాస్వామ్య ప్రకారం ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఆ విధంగా అవమానించినందుకు తెలంగాణ ప్రజలకు ఇలా ఈ బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ దానికి సమాధానం చెప్పాలి. రేవంత్ చెలగాటం హైకమాండ్ కు ప్రాణ సంకటం. మీరు మొదటిదాకానేమో అదాని లాంటి అక్రమార్కుడు దురక్రమార్కుడు ఎవరుండరని చెప్పి మీ రాహుల్ గాంధీ చెప్తుంటే, ఈరోజు అదాని కంపెనీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రేవంత్ రెడ్డి తీసుకొస్తే రేవంత్ చెలగాటం హైకమాండ్ ప్రాణ సంకటం అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. ఏం సమాధానం చెప్తారు? నేను అదే చెప్తున్నా. ఇవాళ ఈ కేటీఆర్ కి ఎంతసేపు ఈ ప్రభుత్వం మీద బురద జల్లడం, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఉన్న లక్ష్యం తప్ప నిజంగా తెలంగాణ మీద అభివృద్ధి మీద అతనికి నమ్మకం కానీ నిజంగా తెలంగాణ ప్రజలు బాగుపడడం కేటీఆర్ కు కేసీఆర్ ఫ్యామిలీకి ఇష్టం లేదు. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా వాళ్ళు అక్కడ వెళ్ళారండి. ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చూడాలి. ఈ తెలంగాణ ప్రజలకు ఏదైతే ఇంపార్టెంటో ఈ తెలంగాణ ప్రజలకు పెట్టుబడులు రావాలి, తెలంగాణ ప్రజలు అభివృద్ధి జరగాలి, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం యాజ్ ఏ ముఖ్యమంత్రి వెళ్ళి కలుస్తాడు. దాంట్లో తప్పే ఉందండి? ఇవాళ మరి ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి మొన్ననే ప్రధానమంత్రిని కలిశారు. మరి దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఇదే కొంతమంది కూడా ఎట్లా కలుస్తారని నేను ఏం చెప్తున్నా అంటే, ఇది ఒక ఫెడరల్ సిస్టము. ఫెడరల్ సిస్టమ్ ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని అది కలుసుకోవడం, అది కట్టసి మీటింగు. ఇవాళ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కలిశాడు కదా, వ్యక్తిగతం కోసం కాదు కదా. ఎవరు వచ్చినా కూడా పెట్టుబడులు పెడితే తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ తెలంగాణ యువతకు వాళ్ళ కొత్తగా అవకాశాలు కల్పించడం కోసం ఎవరు వచ్చినా కలుస్తాడు. అది ముఖ్యమంత్రి కలుస్తాడు. దాన్ని కూడా రాజకీయం చేస్తే ఎట్లండి? నేను ఎలా? అది ముఖ్యమంత్రి కలిశాడు, ఇంకో వేరే వాళ్ళని కూడా రమ్మనండి. ముఖ్యమంత్రి ఇక్కడ పెట్టుబడులు పెట్టమనండి. మా లక్ష్యం, అంతిమ లక్ష్యం, ఈ ప్రభుత్వ లక్ష్యం తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలి. దానికోసం ఏమైనా చేస్తాం. దాంట్లో కూడా మీరు రాజకీయాలు చేస్తే ఈయన కలవద్దు, ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని కలిసిండు, హోమ్ మినిస్టర్ని కలిసిండు, ఆ వేరే పార్టీ ఏంటండి ఇది? కనీసం అవగాహనతో మాట్లాడండి. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి. యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ఎనీ బిజినెస్ మ్యాన్ ని కలవచ్చు. దాంట్లో కూడా మీరు రిస్ట్రిక్షన్ పెట్టుకుంటారండి.
ఏం మాట్లాడదు అంటే వీళ్ళు చేసేది ట్రోల్స్. వీళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇలా 9.5 ఏళ్లుగా సంపాదించుకున్న 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి మొత్తం దోసుకున్నారు. ఆ డబ్బులతోటి ఎంతసేపు ఈ దుష్ప్రచారం విష ప్రచారం చేస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి బాగోగులు వీళ్లకు నచ్చవు. చివరిగా మీ నుంచి ఒక సమాధానం ఏంటంటే 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేయబోతున్నారు? ఇప్పటి 40 రోజుల కాలం ముగిసిపోయింది. నిన్నటితో 40 రోజులు పూర్తయిపోయింది. ఈ రోజు నుంచి ఇంకో 60 రోజుల సమయం ఉన్నది. మీకు ఎప్పుడు పూర్తి చేయబోతున్నారు? 100 రోజుల లోపు అంటే అది కేవలం ఏమంటారు అది చుక్క దిగిపడినట్టుగా ఒక వార్త కనబడుతుంది తప్ప ఆ ఇంప్లిమెంటేషన్ అవుతుందా? ఎందుకంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్సే లేట్ అవుతున్న పరిస్థితి కాబట్టి డెఫినెట్ గా అండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలు చెప్పిందో 6 గ్యారెంటీ డెఫినెట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే దానికంటే ముందు మనం కొన్ని అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఎక్సెస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల కుప్పలు మార్చారు దాదాపు. ఇవన్నీ మీరు ప్రతిపక్షంలో మీకు తెలుసు. అయినప్పటికీ హామీలు ఇచ్చి ఇలాంటి వారు దానికి రూపకల్పన చేశారంటే డెఫినెట్ గా అలవిగాని హామీలు అనేది చెప్పి వాళ్ళ ఆరోపణ. అమలుగా నేనేమంటున్నా ఎప్పుడు ఈ ప్రజలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? డెఫినెట్ గా ఇలా ముఖ్యమంత్రి మంత్రులు అదే చెప్తారు 100 రోజులు ఇంప్లిమెంట్ చేస్తామని 6 గ్యారెంటీ డెఫినెట్ కూడా చేస్తారు. మీరు ఆ కనీస సమయం కూడా ఇవ్వకుండా ఇమ్మీడియట్ గా మీరు ఏదో దించేస్తాం కూల్ చేస్తాం పేల్ చేస్తాం అది ఏమి మెసేజ్ ఇస్తున్నాం మనం తెలంగాణ ప్రజలకి? నేను ఒక చిన్నది తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఈ విధంగా మాట్లాడడం మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద అభివృద్ధి. ఇంకోటి ఇవాళ ముఖ్యమంత్రిని కూడా మంత్రులను కూడా అవమానిస్తారు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిని నీకు భాష పేరు మీద అవమానించడం ఏంటండి? ఇవాళ మరి ఈ కేటీఆర్ కు లేదా ముఖ్యమంత్రి గతంలో మీరు చేసినప్పుడు ఇదే అనుకోండి భాష ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించదు. నేనేమంటున్నా నేను కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ కన్స్ట్రక్టివ్ గా గవర్నమెంట్ కు సలహాలు ఇవ్వాలండి. ఈ ప్రభుత్వం ఇలా ప్రజల ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఎవరి మాట వినలే. మా ప్రభుత్వం ఇలా మంత్రి మండలి ముఖ్యమంత్రి అందరూ సమానము వాళ్ళంతా కలెక్టివ్ డిసిషన్ తీసుకుంటారు. నువ్వేమన్నా యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ గా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఒక కన్స్ట్రక్టివ్ గా క్రిటిసిజం ఇవ్వండి, ఒక అడ్వైజ్ ఇవ్వండి. డెఫినెట్ కూడా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలవండి, మీరు సమస్యలు చెప్పండి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీకు చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి అంటే ఇక్కడ అద్దుకొని అంటే ఒక వ్యక్తి మీద విమర్శించి పూర్తిగా ఆయన వ్యతిరేకించి ఇంకో వ్యక్తికి మనం మద్దతుగా ఉన్నామనంటే ఆ వ్యక్తి మనల్ని పట్టించుకోకపోతే డెఫినెట్గా ఆయన కూడా వ్యతిరేకత అదే స్థాయిలో వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుంది? కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకొని ప్రజలు ఎన్నుకోబడ్డరు కాంగ్రెస్ పార్టీని. కేసీఆర్ని కాదని విమర్శించి మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మీరు 10 ఆశలు చెప్తే వాళ్ళు 11 ఆశ కూడా ఊహించుకునే అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో మీరు నెరవేర్చుకోకపోయినట్టే డెఫినెట్గా ఆ వ్యతిరేకత కనబడడం ఖాయం. ఆ స్థాయిలో పనిచేస్తారని కోరుకుంటూ ఎనివే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.